హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు IVCCSEAP. ఓకే అండి, ఇవి మనం ప్రీవియస్ వీడియోస్లో జావా బేసిక్స్, జావా లెసన్స్ అనేటివి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ వీడియోలో మనము జావా సిలబస్ అండి, ఊప్సండ్ జావా సిలబస్. ఇది ఏంటంటే మనం ఏం చదవబోతున్నాం, ఏం నేర్చుకోబోతున్నాం, సిలబస్ ఏంటి అనేది ఫాలో అవుతే నీట్గా జావా బేసిక్స్ తెలుసుకోవాలన్న వాళ్ళు కానీ, జావా కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళు కానీ, ఇప్పుడు ఇంటర్మీడియట్ వొకేషనల్లో సిఎస్సి చేరిన పిల్లలకు కానీ ఇది కొద్దిగా ఉపయోగకరమవుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నా అండి. అంటే సిలబస్ అనమాట, ఏంటి మన ఈ కోర్సులో భాగంగా ఏం చదవబోతున్నాం, ఊప్స్ అండ్ జావా సబ్జెక్ట్లో ఏముంటాయి అనేది ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఏం నేర్చుకుంటాం అనేది ఒకసారి తెలిస్తే అది ఎలా నేర్చుకుంటాం అనేది, ఎందుకు నేర్చుకుంటాం అనేది ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, ఇది సిలబస్ అండి, సిలబస్ ఊప్స్ అండ్ జావా యొక్క సిలబస్. సెకండ్ ఇయర్ సిఎస్సి పిల్లలకి, అదేవిధంగా జావా బేసిక్స్ తెలుసుకోవాలి అనే వాళ్ళకు కూడా మనము ఈ వీడియోస్లో ఏమి రాబోతున్నాయి అనేది ఈజీగా అయితే ఐడెంటిఫై చేయగలుగుతారు. ఓకే అండి, వన్స్ అగైన్ వెల్కమ్ టు IVCCSEAP. ఓకే, ఈ మనకు జావాలో యాక్చువల్గా 8 యూనిట్స్ అనేటివి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 8 యూనిట్స్ ఉంటాయండి. 8 యూనిట్స్ కూడా జావా బేసిక్స్ అనమాట. అవి మనకు కోర్ జావా అని అంటారు. అదేవిధంగా జావా బేసిక్స్ అనేటివి 8 యూనిట్లలో కవర్ అవుతాయి. సో అదండి. సో ఏమేమి 8 యూనిట్స్ అని అంటే, మొట్టమొదటిది ఇక్కడ చూడండి బోర్డు మీద, ఆబ్జెక్ట్ ప్రోగ్రామింగ్ అండ్ జావా. ఇదండి మొట్టమొదటి యూనిట్, ఆబ్జెక్ట్ ప్రోగ్రామింగ్ అండ్ జావా. అంటే ఆబ్జెక్ట్ అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి, తర్వాత ఆబ్జెక్ట్ ఉపయోగించి ప్రోగ్రామ్ ఎలా చేస్తాము, అదేవిధంగా ఆబ్జెక్ట్ని, క్లాసెస్ని మనం జావాలో ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము, అదేవిధంగా జావా ఇన్స్టాలేషన్ ఎలా చేయాలి, తర్వాత ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత పాత్ సెట్టింగ్స్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోస్లో అయితే మనము డీటెయిల్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. అది ఫస్ట్ యూనిట్ అండి. ఫస్ట్ యూనిట్ కేవలం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఇన్ జావా. జావాలో ఆబ్జెక్ట్ని ఎలా మనం ఉపయోగిస్తాం అనేది ఫస్ట్ లెసన్ అండి. తర్వాత యూనిట్ వచ్చేసి మనకు ద జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి. ద జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే జావా ప్రోగ్రామింగ్ స్ట్రక్చరు, తర్వాత మనకు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్, తర్వాత ఇంకా మనకు జావా యొక్క ఫీచర్స్, ఊప్స్ ఫీచర్స్, ఇవన్నీ కూడా ఈ యొక్క సెకండ్ యూనిట్లో అనేటివి మనం డిస్కస్ చేద్దాం. ద జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేసి. అందులో మనకు ఆపరేటర్స్, తర్వాత డేటా టైప్స్. ప్రీవియస్ వీడియోలో డేటా టైప్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో ఆపరేటర్స్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. అదేవిధంగా ఇవన్నీ కూడా మనకు ఈ సెకండ్ యూనిట్లో ఉంటాయండి. ఆపరేటర్స్, తర్వాత టైప్ కాస్టింగ్, తర్వాత మనకు కండిషనల్ స్టేట్మెంట్స్, తర్వాత ఇవన్నీ కూడా మనకు ఈ థర్డ్ యూనిట్లో అయితే ఉంటాయి. అదే మనం జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాము. ఫస్ట్ జావా ప్రోగ్రామింగ్ అనేది నెక్స్ట్ సెకండ్ యూనిట్లో అయితే మనం డిస్కస్ చేస్తామండి. తర్వాత థర్డ్ వన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అండ్ అర్రేస్. కంట్రోల్ స్టేట్మెంట్స్ అని అంటే మనకు ప్రోగ్రామ్ అనేది నార్మల్గా ఎగ్జిక్యూషన్ జరగకుండా ఒక కండిషన్ని బేస్ చేసుకొని ఎగ్జిక్యూట్ కావడం. సో ఆ విధంగా కొన్ని కండిషన్స్ని అప్లై చేస్తూ ప్రోగ్రామ్ రాయడం. ఎలాగా ప్రోగ్రామ్ రాయాలి, అలాగా మనం కండిషన్స్ ఉపయోగించాలంటే మనకు జావాలో ఏమేమి కండిషనల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, కంట్రోల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి అనేది మనకు అంటే ఎగ్జాంపుల్ మన సి ప్రోగ్రామింగ్ తెలిసినట్లయితే అందులో ఇఫ్ ఎల్స్, తర్వాత నెస్టెడ్ ఇఫ్ ఎల్స్, స్విచ్, ఇలాంటివి అనమాట. జావాలో స్విచ్ అనేది తీసేశారు. స్విచ్ జావా స్విచ్ ఎగ్జాంపుల్, జావాలో స్విచ్ ఉంది, గో టు అనేది తీసేశారండి. సో అలాంటివి కొన్ని మనకేమున్నాయనేది ఈ యూనిట్లో అయితే చూస్తాము. థర్డ్ యూనిట్ కంట్రోల్ స్టేట్మెంట్స్, తర్వాత అర్రేస్, లూపింగ్ స్టేట్మెంట్స్, ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్, ఇలాగా కొన్ని లూపింగ్ స్టేట్మెంట్స్, కండిషనల్ స్టేట్మెంట్స్, వాటి యొక్క సింటాక్స్ ఎలా ఉపయోగించాలి అనేది కూడా థర్డ్ యూనిట్లో అయితే డిస్కస్ చేస్తాం. తర్వాత ఫోర్త్ యూనిట్ ఇంప్లిమెంటింగ్ ఊప్స్ ఇన్ జావా. ఊప్స్ కాన్సెప్ట్స్ని జావాలో ఎలాగా మనం ఇంప్లిమెంట్ చేస్తాం, అంటే జావాలో ప్రోగ్రామ్ ఊప్స్ కాన్సెప్ట్స్కి తగిన విధంగా ప్రోగ్రామ్ ఎలా రాస్తాం, ప్రోగ్రామ్ని ఎలాగా ఆ కాన్సెప్ట్స్ని జావాలో ఇంప్లిమెంట్ చేస్తాం అనేది ఈ యొక్క యూనిట్ అండి. ఊప్స్ ఫీచర్స్ అంటే ఎన్క్యాప్సులేషన్ కావచ్చు, తర్వాత అబ్స్ట్రాక్షన్, ఇన్హెరిటెన్స్, ఇలాంటివి ఊప్స్ కాన్సెప్ట్స్ అని అంటాము. సో ఆ ఊప్స్ కాన్సెప్ట్స్ ఏమున్నాయి అనేది కూడా ఒక వీడియో అయితే చేస్తాను. అది కూడా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో వస్తుంది. ఓకే, ఇవన్నీ కూడా మనము తెలుసుకోవచ్చు. సో ఆ ఊప్స్ అది ఇంప్లిమెంట్ చేస్తాం అనేది ఫోర్త్ యూనిట్ అండి, ఇంప్లిమెంటింగ్ ఊప్స్ ఇన్ జావా. తర్వాతది ప్యాకేజెస్ అండ్ ఇంటర్ఫేసెస్. ప్యాకేజెస్ అనేది మనకు కంపల్సరీగా జావాలో ఎవ్రీథింగ్ ఈజ్ ఏ ప్యాకేజ్ అండి. ఒక ప్యాకేజ్ని మనం ఇంపోర్ట్ చేసుకోవడం, ఆ ప్యాకేజ్లో మనకు క్లాసెస్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి, డిఫరెంట్ మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి అవసరమైనటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా బిల్ట్ఇన్గా ఉంటాయండి. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైట్ కోడ్ ఫార్మాట్లో ఉంటాయి, క్లాసెస్ రూపంలో. సో అవన్నీ కూడా
మనం ఎలా ఉపయోగించాలి, అది ప్యాకేజెస్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ప్యాకేజ్ అంటే ఏంటి, ప్యాకేజెస్లో ఎన్ని రకాలు ఉన్నాయి, అవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి అనేది ప్యాకేజెస్లో అండ్ ఇంటర్ఫేసెస్ అండి. అంటే బోత్ ఆర్ డిఫరెంట్ ప్యాకేజెస్ అండ్ ఇంటర్ఫేసెస్. ఇంటర్ఫేస్ అనేది కూడా ఒక క్లాస్ లాగానే ఉంటుంది, అదే కొద్దిగా డిఫరెన్స్ క్లాస్కి అదేవిధంగా మనకు ఇంటర్ఫేస్కి డిఫరెన్స్ అనేది ఉంటుందండి. సో అది ఆ డిఫరెన్స్ అంటే ఆ ఇంటర్ఫేస్ని మనం ఎప్పుడు ఉపయోగిస్తాం, క్లాస్ని ఎప్పుడు ఉపయోగిస్తాం అనేది డీటెయిల్డ్గా మనకు ఆ 6th యూనిట్లో అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. ప్యాకేజెస్ అండ్ ఇంటర్ఫేసెస్, నీడ్ ఆఫ్ ప్యాకేజెస్ అండ్ నీడ్ ఆఫ్ ఇంటర్ఫేసెస్, హౌ కెన్ యూ కెన్ యూజ్ ప్యాకేజెస్ అండ్ ఇంటర్ఫేసెస్ ఇన్ అవర్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఈ యొక్క ప్యాకేజెస్ ఇంటర్ఫేసెస్లో తెలుసుకుంటామండి. టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ అండ్ హౌ టు ఇంప్లిమెంట్ ఇంటర్ఫేస్. తర్వాతది యూనిట్ వచ్చేసి మనకు 6th యూనిట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, వెరీ ఇంపార్టెంట్ అండి. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ఎక్సెప్షన్ అంటే ఎర్రర్, ఒక ఎర్రర్ అనేది ఎలాగ మనం హ్యాండిల్ చేస్తాం అనేది. హ్యాండ్లింగ్ ఆఫ్ ఎక్సెప్షన్ అంటే ప్రోగ్రాంలో మ్యాక్సిమం మిస్టేక్స్ రాకుండా ప్రోగ్రామ్ని ఎలా కంట్రోల్ చేస్తూ రాయాలి అనేది మనకు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అని అంటాము. ఇందుకోసం మనము ట్రై క్యాచ్ ఫైనల్లీ అనేటివి ఉపయోగిస్తాం. కన్స్ట్రక్టర్స్ డిస్ట్రక్టర్స్ ఎలా ఉపయోగించాలి అనేది ఈ యూనిట్లో మనం తెలుసుకుంటాము. సో ఎక్సెప్షన్ అంటే నథింగ్ బట్ అన్ ఎర్రర్ అంటే ఎర్రర్. ఆ ఎర్రర్ని మనం ఎలా ముందుగా పసిగట్టి ఎలా రాకుండా ప్రోగ్రాంలో రాకుండా రెక్టిఫై చేస్తాం అనేది ఈ యొక్క ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో అయితే డిస్కస్ చేస్తామండి. సో దట్ ఈజ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. తర్వాతది థ్రెడ్స్ మీన్స్ అదొక ప్రత్యేకమైన యూనిట్. దానివల్ల మనకు థ్రెడ్స్ ఏంటంటే లైట్ వెయిట్ ప్రాసెస్ అండి. అంటే ప్రోగ్రామ్ అంతా సైమల్టేనియస్గా ఒకేసారి ఎగ్జిక్యూట్ కావడానికి ఈ థ్రెడ్స్ అనేటివి ఉపయోగపడతాయి. అంటే మనం ఒక ప్రోగ్రాంలో 3-4 క్లాసెస్ ఉపయోగించామంటే 3-4 క్లాసెస్కి ఒక థ్రెడ్ అంటే డిఫరెంట్, ఒక ఫస్ట్ క్లాస్కి అంటే టైం ఎగ్జిక్యూషన్ స్పీడ్ అనేది పెరుగుతుంది, తొందరగా అవుట్పుట్ అనేది మనకు తక్కువ సమయంలో అవుట్పుట్ పొందడం జరుగుతుంది. అదండి థ్రెడ్స్ అని అంటాము. సో ఈ యొక్క థ్రెడ్స్ని మల్టీ థ్రెడింగ్ అంటే మల్టీ థ్రెడింగ్ని ఇంప్లిమెంట్ చేయడానికి, మన మల్టీ టాస్క్ని చేయడానికి, మల్టీ ప్రాసెసింగ్ చేయడానికి యొక్క థ్రెడ్స్ అనేటివి ఉపయోగిస్తామండి. సో తర్వాతది జావా యాప్లెట్స్, ఫైనల్ వన్ 8th యూనిట్ జావా యాప్లెట్స్. యాప్లెట్ అని అంటే నథింగ్ బట్ స్మాల్ జావా అప్లికేషన్, అంటే అది ఇంటర్నెట్లో వర్క్ అవుతుంది, ఇంటర్నెట్ని బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. సో అదండి ఈ యొక్క లాస్ట్ జావా యాప్లెట్ అనేది స్మాల్ జావా అప్లికేషన్ విచ్ కెన్ రన్స్ ఇన్ ఏ వెబ్ బ్రౌజర్లో రన్ అయ్యేటువంటి జావా అప్లికేషన్ ప్రోగ్రామ్ని మనం యాప్లెట్ అని అంటాము. సో జావా ఎందుకు మోర్ పాపులర్ అయింది అంటే అందులో ఉన్నటువంటి ఇంటర్నెట్కి సపోర్ట్ చేసే ఒక ప్రత్యేకమైన ఫీచర్ ఉండడం వల్ల జావా అనేది మోర్ పాపులర్ అయింది. సో అందులో యాప్లెట్ అనేది ఇంకా చాలా ఉపయోగపడింది అనమాట. అంటే జావా మోర్ పాపులర్ అవడానికి ఆ యాప్లెట్ అనేది ఎక్కువగా దోహదపడింది. సో యాప్లెట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, యాప్లెట్ అంటే ఏంటి, యాప్లెట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, ఆ యాప్లెట్స్ని మనం ప్రోగ్రాంలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది జావా యాప్లెట్స్ అనే యూనిట్లో మనం డిస్కస్ చేస్తాం. సో అదే కాకుండా ఇంకా 2 యూనిట్స్ అదనంగా ఉన్నాయి, అవి కేవలం తెలంగాణ వాళ్ళకి అయితే ఉన్నాయండి. ఏపీలో 2 యూనిట్స్ని డిలీట్ చేయడం జరిగింది. ఏడబ్ల్యూటీ అనేది ఏడబ్ల్యూటీ కాంపోనెంట్స్ ఈవెంట్స్ అనేది వాళ్ళకు 2 యూనిట్స్ ఎక్స్ట్రా ఉన్నాయి, అవి కూడా మనం డిస్కస్ చేస్తాము. సో ఎవరైతే బేసిక్స్ తెలుసుకోవాలనుకున్నారో వాళ్ళందరికీ చక్కగా ఉపయోగపడతాయి. సో ఏడబ్ల్యూటీ లేదా ఈవెంట్స్ అనేటివి ఏంటంటే అండి, మనకు జావా ప్రోగ్రామింగ్ని ఉపయోగించి గ్రాఫిక్స్ని ఇంప్లిమెంట్ చేయడం అనమాట. గ్రాఫికల్ టైప్ ఇన్పుట్ అవుట్పుట్ని డిస్ప్లే, గ్రాఫికల్ టైప్ డేటాని ఇన్పుట్ తీసుకోవడానికి ఈ యొక్క జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏడబ్ల్యూటీ, ఆ తర్వాత ఈవెంట్స్ అనేటివి ఉపయోగపడతాయి. సో ఏడబ్ల్యూటీ కాంపోనెంట్స్ ఏమున్నాయి, అవి మనం ఎలా ఉపయోగించాలి అనేది ఏడబ్ల్యూటీ ఈవెంట్స్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో అదండి ఎవరైతే చూస్తున్నారో జావా కోసం ఇవన్నీ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. 1 by 1 వీడియోస్ చేస్తూ వస్తామండి. సో అదండి. సో ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాము. సో అదేవిధంగా సెకండ్ ఇయర్ సిఎస్సి పిల్లలకి సిలబస్ అదేవిధంగా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఖచ్చితంగా ఫాలో అవుతారని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్ IVCCSEAP.